తెలంగాణ ప్రజల దశాబ్దాల కళ, లక్షల కోట్ల రూపాయల ప్రజాధనం. కానీ చివరకు మిగిలింది బీటలు వారిన పిల్లర్లు, కుంగిపోయిన నమ్మకాలు. 1,20,000 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు బీఆర్ఎస్ పాలిట శాపంగా మారింది. అపర భగీరథుడు అని తనని తాను ప్రకటించుకున్న కేసీఆర్ కు ఈ ప్రాజెక్టే రాజకీయ సమాధి కడుతుందని ఎవరూ ఊహించలేదు. సుమారు 1,00,000 కోట్లు ఖర్చు చేసిన ఫలితం మాత్రం శూన్యం. అవినీతి అనకొండలు ప్రాజెక్టు పునాదులనే మింగేయడంతో తెలంగాణ గడ్డపై గులాబీ జెండా రెపరెపలు కనుమరుగయ్యాయి. నాడు ఇరిగేషన్ మంత్రిగా ఉన్న హరీష్ రావు ప్రాజెక్టు పనులన్నీ తన కనుసన్నల్లోనే జరుగుతున్నాయని ఊదరగొట్టారు. కేసీఆర్ సైతం హరీష్ రావును గుడ్డిగా నమ్మారు. హరీష్ ఇచ్చే రిపోర్టులే వేదమనుకుని కేసీఆర్ ఫామ్ హౌస్ కే పరిమితమయ్యారు. పునాదుల నుంచి నాణ్యత నశించిపోతున్న కాంట్రాక్టర్లతో కుమ్మక్కై నిధులు పక్కదారి పడుతున్నా అంతా బాగుంది అని హరీష్ రావు నమ్మబలికారు. కేసీఆర్ రెస్ట్ తీసుకుంటున్న సమయంలో హరీష్ రావు ఇష్టారాజ్యంగా చేసిన వ్యవహారాలే కాళేశ్వరం బీఆర్ఎస్ పాలిట శనీశ్వరంలా మారింది. మేడిగడ్డ పిల్లర్లు కుంగిపోవడం, కట్టడాలు బీటలు వారడం విపక్షాలకు బ్రహ్మాస్త్రంలా దొరికాయి. కాంగ్రెస్, బీజేపీలు ప్రాజెక్టులో జరిగిన 1,000 కోట్ల అవినీతిని ఎండగడుతుంటే సమాధానం చెప్పలేక కేసీఆర్ అండ్ కో దిక్కులు చూశారు. 1,00,000 కోట్లు పోసి కట్టిన ప్రాజెక్టు ఒక్క వానకి కుంగిపోతే ప్రజల్లో కేసీఆర్ అండ్ కో పట్ల నమ్మకం సడలిపోయింది. హరీష్ రావు చేసిన తప్పులు, అక్రమ సంపాదన దాహం చివరకు కేసీఆర్ 10 ఏళ్ల పాలనపై మాయని మచ్చగా మారాయి. ఆరోపణలను తిప్పికొట్టలేక ప్రజల ముందు తలవంచుకోవాల్సి వచ్చింది గులాబీ దళం. బీఆర్ఎస్ ఓటమికి 100 కారణాలుండొచ్చు, కానీ కాళేశ్వరం అవినీతి మాత్రం అందులో అగ్రతాంబూలమనే చెప్పాలి. రైతుల నోట్లో మట్టి కొట్టి కమిషన్ల కోసం ప్రాజెక్టు డిజైన్లను మార్చడం శాపంగా మారింది. హరీష్ రావు చెప్పే మాటలన్నీ నిజమని నమ్మిన కేసీఆర్ క్షేత్రస్థాయి వాస్తవాలను విస్మరించారు. ఆ నమ్మకమే ఇప్పుడు బీఆర్ఎస్ ను కోలుకోలేని దెబ్బతీసింది. అధికారం కోల్పోవడమే కాదు, ప్రజల దృష్టిలో అవినీతి పార్టీగా ముద్రపడడానికి హరీష్ రావు మార్క్ అక్రమాలే కారణమనేది రాజకీయ పరిశీలకుల భావన. అతి విశ్వాసం, అడ్డగోలు అవినీతి, బాధ్యత లేని నాయకత్వం ఇవే కాళేశ్వరాన్ని బీఆర్ఎస్ పాలిట మృత్యుపాశంగా మార్చాయి. హరీష్ రావు నిర్వాకం వల్ల కేసీఆర్ ప్రతిష్ఠ మంటగలిసిపోయింది. అభివృద్ధి పేరుతో దోచుకున్న సొమ్ము కుంగిన పిల్లర్ల రూపంలో బయటపడడంతో తెలంగాణ ఓటరు గులాబీ పార్టీకి చరమగీతం పాడాడు. కాళేశ్వరం పాపం బీఆర్ఎస్ ను ఇప్పట్లో వదిలేలా లేదు. ఇలాంటి తప్పులు కేసీఆర్ పాలనలో ఎన్నో, ఇంకెన్నెన్నో.